అలైక్య డార్లింగ్ కూడా చెప్తున్నాము. అలైక్య ఖచ్చితంగా నీకు కష్టం ఎందుకు, చక్కగా మా దగ్గరకు వచ్చేసాయి, నేను చక్కగా పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటాము. ఒకవేళ నీకు అటువంటి ఉద్దేశం లేకపోతే మా ఇంటిలో పాచి పని ఉంది, మా ఇంట్లో పాచి పని చేయి, నీకు నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తా అని అలైక్య కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఓకే, ఈ ఇష్యూ మీద ఎలా స్పందిస్తారు? అసలుకి బాగా ఒళ్ళు బలిసిన సంఘటన ఇది. అసలు ఆమె ఆ విధంగా ఎందుకు మాట్లాడుతుంది, జనాలను ఎందుకు అవమానం చేసింది కాబట్టి మేము కూడా అలైక్యగా ఆఫర్ చేస్తున్నాం. అలైక్య, చిట్టి ఎవరైనా సరే మీరు మా ఇంట్లో పాచి పని చేయండి, నేనే మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడట్లేదు, ఏం తక్కువ చేయట్లేదు. మా ఇంట్లో పాచి పని చేయండి, వేకెన్సీ ఉంది. మా ఇంట్లో అంట్లు కడిగి బట్టలు ఉతకండి, మీకు చక్కగా నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తాను, మంచిగా చూసుకుంటాం. మీరు ఈ విధంగా పచ్చళ్ళు అమ్మి అందరి చేత మాట్లాడిపించుకోవాల్సిన అవసరం లేదు అని అలైక్య కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె చేసిన పని ఏంటంటే, వాళ్ళు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఎవరు పౌడర్లు పూసుకొని ఎవరైనా పచ్చళ్ళు అమ్ముతారా? ఆమె అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అర్థమైపోయింది. నేను అప్పటికి మా డార్లింగ్ అలైక్యని అడగడం జరిగింది, ఎందుకు ఇంత రేట్లు అమ్ముతున్నావు అంటే ఆమె చెప్పింది ఏంటంటే, కారం అంట కేజీ ₹2,000 పెట్టి కొంటుందంట ఆమె, ఉప్పునేమో కేజీ 5,000 పెట్టి కొంటుందంట. మరి ఇంతంత రేట్లు పెట్టుకుంటే ఆ రేట్లకు అమ్మాలి కదా, అందుకే ఆ రేట్లు పెట్టి అమ్ముతున్నా అని చెప్పింది. ఏమైనా సరే ఇంత రేట్లు పెట్టినప్పుడు కస్టమర్ అనే వాళ్ళు బేరం చేస్తారు, బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం అనకం ఉండాలి కదా. ఇప్పుడు రోడ్డు మీద అరటిపళ్ళు అమ్మేవాడు కూడా చెప్తాడు, ఒక డజన్ ₹50 చెప్తే 40కి అని అడుగుతారు. అంత మాత్రం చేత కోపం వస్తే ఎలా? అంత మాత్రం కోపం తెచ్చుకోకూడదు. బిజినెస్ లో చాలా కొంచెం అణిమణి ఉండాలి. మెంటల్ కండిషన్ బాగాలేదండి. ఎవరికి మెంటల్ కండిషన్స్ కాదు, అసలు ఆమె అటువంటి మాట్లాడిన విధానమే బాగలేదు. ఆమె కొన్ని కోట్ల మంది తెలంగాణ, ఆమె తెలుగులో మాట్లాడింది కాబట్టి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా భగ్గుమన్నారు ఆ మాటలకి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎవరైనా సరే అసలే ఉద్యోగాలే వస్తున్నారు ఇక్కడ. ఇంకా మంచి మంచి చదువులు, ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువులు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వీళ్ళు బాగా చాలి జీతాలతో బాధలు పడుతుంటే వీళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా ఉంది ఆ భాష. ఎందుకంటే మగవాడిని పట్టుకొని ఏమంటది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇది కొనబోదు లంజవాడుగా, నువ్వు ఎందుకురా నువ్వు ఉంది, నువ్వు రేపు పెళ్ళాన్ని ఏం పోషిస్తావురా నువ్వు అంటదా? అంత బలుపు ఆమెకి. రేపు పెళ్ళాన్ని ఏం చూసుకుంటావు, పెళ్ళం ఏడికి వెళ్ళిపోద్ది. ఇది కొన్ని కోట్ల మంది నిరుద్యోగుల గుండెని స్ట్రైట్ గా తాకింది. అందుకే సెన్సేషన్ అయినటువంటి మ్యాటర్. అదే విధంగా ఆమె అబ్యూజ్ లేడీస్ ఆల్సో. లేడీస్ పట్టుకుని ఏమంటది, మీరు ఇది రేటు పెట్టి కొనలేకపోతే మీరెందుకు, మీ ఉద్యోగాలు ఎందుకు అని ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే ఇన్సల్ట్ చేసినట్టు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉందని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా అయింది. ఆడవాళ్ళని పట్టుకొని 4 ఏళ్ళలో పాచి పని చేసుకోండి, మంచి డబ్బు వస్తుంది అని చెప్పడం ఆమెకి ఎంతవరకు కరెక్ట్? అది ఆమె ఈ విధంగా మాట్లాడడం ఆమె అహంకారం సూచిస్తుంది. ఇదంతా ఆమె సొంత వాట్సాప్ ఛానల్ కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. ఇప్పుడు ఏంటంటే అదంతా బయటపడేటప్పటికి వెంటనే పబ్లిక్ రియాక్షన్ చూసి, ఎందుకంటే నిజంగా చాలా మంది నిరుద్యోగులు అండర్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాడు, వీళ్ళంతా చాలా బాధపడ్డారు. ఇది అంటే 3 days తర్వాత సారీ చెప్పడం ఎట్లా చూస్తారు మీరు? అవును, ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు అటువంటి ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలా మాట్లాడేది కాదు. ఇది ఒకటి బయటపడింది. బయట వాళ్ళు ఎన్ని ఉన్నాయో ఇటువంటి అలెక్కలు ఇంకెంతమంది ఉన్నారో. అసలు వాస్తవం చూస్తే ఇట్లా ఆన్లైన్ ద్వారా అమ్మేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. వీటి మీద ఎంఆర్పీ ఉండదా ఏముండదు మాకేం అర్థం కావట్లేదు. కొంతమంది పొట్టి బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ప్రమోషన్ చేస్తుందని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? చేస్తున్నారు. ఆ విధంగా చూపే ఆమె నా జీన్స్ ప్యాంట్ చూసి మీరు ఎక్కువ రేటు కొండి అని చెప్తున్నది. ఆమెను చూసి ఎక్కువ రేటు మనం కొనాలి పబ్లిక్. ఆమె ఆ విధంగా చెప్పడమే అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఆమె ఏది చూసినా సరే క్లియర్ గా తెలిసిపోతుంది కదా. రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ కొంచెం ఆయన కూడా చెప్పాడు కదా, ఆమె ఇలా వంగి చూపిస్తూ ప్లీజ్ ఓపెన్ చేయ అంటుందంట కదా. ఇట్లా చూసి ఆడవాళ్ళని చూపెట్టి జనాలు రెచ్చగొట్టమైంది. మీరు ఇటువంటి బిజినెస్ చేయడం మీకు అవసరమా? చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడపని అలాగే చెప్తున్నాం. ఈ విధమైన కర్మ నీకెందుకు? లేదంటే మా ఇంట్లో పోస్ట్ రెడీగా ఉంది, ఖచ్చితంగా పాచి పని చేయి, మా ఇంట్లో నీకు నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తాను ఆఫర్ ఇస్తున్నాం. అంటే వేరే వాళ్ళకి చేసిన మెసేజ్ పొరపాటున మీకు వచ్చిందని చెప్తుంది. అంటే వేరే వాళ్ళు అట్లా మాట్లాడచ్చా? అంటే వేరే వాళ్ళు మనుషులు కదా, వేరే వాళ్ళు జంతువులా? ఆమె ఏమైనా అలా తప్పుగా ఆ విధంగా మాట్లాడడం తప్పు, ఖచ్చితంగా తప్పది. ఆమె ఏదో మాట్లాడింది అనుకుంటుంది. ఆమె ఇన్సల్టెడ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ పీపుల్, అండర్ ఎంప్లాయిడ్ పీపుల్. అసలే ఇండియాలో ఉద్యోగాలు లేక వస్తున్నారు. ఏదైనా పెద్ద పెద్ద ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ చదివి సరైన ఉద్యోగం లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, తక్కువ శాలరీస్ తో పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంది? మీరందరూ వేస్ట్ కాలని చెప్పడం చెప్పింది. సో ఫైనల్ గా ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది, దేనికోసం అనాల్సి వచ్చింది? మామూలుగా చెప్తే అయిపోయేది కదా, అంత ఎందుకు అనేసి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇది ఆమె దురహంకారానికి ఖచ్చితంగా పరాకాష్ఠ. ఇది ఆమెకి ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అమితే ఫ్రస్ట్రేషన్. బహుశా ఆమె కూడా దివాలా తీసి ఉంటుంది, ఎవరు కొనుండరు. లేదు, ఆమెకు ఒక వర్గం ఉందిలే, కొనే ఉంటారు. ఎందుకంటే ఆమె జీన్స్ ప్యాంట్లు చూసి కొనేవాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కాబట్టి ఆమె తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లోనేది ఈ విధంగా కొత్త బిజినెస్ ప్లాన్స్ ఏమైనా ఇస్తుందేమో. ఇలా తిడితే వీళ్ళు రెచ్చిపోయి కొంటారని అనుకుంటుందో ఏమో. ఏమైనా ఆమె చేసింది కూడా కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తరఫున యాక్షన్ తీసుకోవాలి. అసలు ఆమె ఏం బేస్ మీద బిజినెస్ చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది కూడా ఆమె చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని తీరాలి. ఆమె క్షమాపణ ఇక్కడ ఎవడో యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వేరే వాళ్ళ తరపున చెప్పడం ఏంటి? అంటే వేరే వాళ్ళని తిట్టచ్చా? ఆమె ఉద్దేశం వేరే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కస్టమర్లు కదా.
కాబట్టి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ